పెళ్లి తీసుకెళ్తాం. దాని గురించి వరి కాకండి. ఫస్ట్ ఎన్నికల మనం ముందు పోవాలి. మాట్లాడినాక 24 గంటలలోనే మళ్ళా ఫోన్ వచ్చింది. ఈ సంఘటన అసలు నమ్మలేకపోయింది. నిన్ననే ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాం, చర్చించినాం. 24 గంటలలో ఇంకా ఏం జరిగింది చెప్పారు. ఎస్ఐ ఒత్తిడి చేస్తుండో, ఎస్ఐ తింటుండో, ఎస్ఐ పోలీస్ స్టేషన్ రమ్మంటుండో, ఎస్ఐ బెదిరిస్తుండో, స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వలన ఇలా జరిగింది అని చెప్పారు. గతంలో టీఆర్ఎస్ పాలనలో కూడా అరాచకాలు జరిగాయి. చాలా మంది దగ్గర కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన 2 సంవత్సరాలు అనేక కేసులు మేము ఎప్పుడు లెక్క పెట్టుకుంటాం. మంచిర్యాల జిల్లా నుంచి, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం నుంచి 62 మంది హైదరాబాద్ జైలు పోయి అందరూ పోయి కొంతమంది మీకు తెలుసు కావచ్చు, లక్ష్యపేట జడ్పీటీసీ పోయిండు, ఆసిఫూర్ ఎంపీపీ అందరూ కౌన్సిలర్లు ఎవరిని పట్టించేవాళ్ళు. ఇట్లా ఈ జిల్లాలో ఈ అరాచకం జరుగుతుంది. కాంగ్రెస్ మరి మీకు ఫ్యాషన్ చూసాను నేను అడిగేది కదా, బెల్లంపల్లి ఎమ్మెల్యే గారిని అడుగుతాను, లేక ఇదేమైనా పిక్నిక్ ఏమైనా ఎక్స్కర్షన్? మీకు చేసే సత్తా, చేసే ఓపిక, చేసే కష్టపడే తత్వం లేనప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యే? ఇలా బెల్లంపల్లి నియోజకవర్గంలో పాలన లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆయనలో ఆయన ఉంటాడు, ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తాడు, అన్ని పనులు చేసుకుని జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యొక్క ఇది మరి అటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు కావాలి? నిజంగానే ప్రజలకు సేవ చేయాలనుకున్న ఎమ్మెల్యే అయితే ఇక్కడే ఉండాలి, నియోజకవర్గంలో ఉండాలి, అందుబాటులో ఉండాలి, అన్ని మండలాలు తిరగాలి, ప్రజల సమస్యలు తీర్చుకోవాలి. కానీ హైదరాబాద్ కూడా ఉండకుండా, నెలకొప్పు వచ్చుకోకుండా ఇక్కడ ఈ పరిపాలనంతా కూడా కొంతమంది నాయకుల చేతుల్లో వదిలిపెట్టి బెల్లంపల్లి నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గంగా ఉంటుంది. కానీ అక్రమాల వల్ల బెల్లంపల్లి నియోజకవర్గం ఇక్కడ తిరుగుతున్నది. చాలా